బాలకృష్ణ మాటలు చిరంజీవి బాధ కలిగించుంటాయి. కానీ చిరంజీవి యొక్క మనస్తత్వం తీసుకుంటే సాధారణంగా దేనికి కూడా కౌంటర్ చేయడు. అలాంటిది అమెరికాలో ఉండి కూడా అతను బాలకృష్ణ వ్యాఖ్యలకి కౌంటర్ చేశాడు. బాగుంది, ఇదే పని కదా అని చెప్పేసి ఈ రెండు పార్టీలకి వ్యతిరేకంగా ఉన్న కొన్ని వర్గాలు కొంతమంది అనలిస్టులు ఏం చేస్తున్నారంటే చిచ్చు రాజేద్దాము, చిచ్చు పెట్టారు కాబట్టి దీన్ని రాజేసి పబ్బం గడుపుకుందాము, ఇక అలయన్స్ను బ్రేక్ చేద్దాము టీడీపీని ప్లస్ జనసేనది అని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో మరి మాలాంటి పత్రికా విలేకరులు కూడా అవకాశం తీసుకుని, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే బిస్కెట్ ఉంటాయి కదండి, ఆ బిస్కెట్లు ఆశపడి ఇంకా ఆజ్యం పోస్తున్నారు. ఒకటి గుర్తుంచుకోండి, మోడీ గారు కనుక మౌనంగా ఉన్నారంటే ఏదో కొంప కొల్లేరైనట్టే. అదే రీతిలో చంద్రబాబు కూడా మౌనంగా ఉండి ఏమి కామెంట్ చేయట్లేదంటే అతను రాజకీయాలు అక్కడ చాప కింద నీరులా చేసేస్తాడు ఆయన. మరి వీరి యొక్క ఎత్తులు ఏమి చెల్లవు. ప్లస్ చిరంజీవికి తెలుసు బాలకృష్ణ కొద్దిగా నోటి దూడ ప్లస్ ఆవేశం ఉన్న వ్యక్తి అని. ఆఖరికి ఎలక్షన్ క్యాంపెయిన్లో గతంలో వాళ్ళ అక్కయ్య దగ్గరికి వెళ్ళి తొడకొట్టి సవాల్ చేశాడు పురంధేశుడిని. కాబట్టి ఇవన్నీ టీ కప్పులో తుఫాన్లాగే ఉంటాయి. మీరు అనవసరంగా దాని గురించి వ్యాఖ్యలు వినకండి, చదవకండి. ఇవన్నీ మామూలుగా జరిగిపోతూ ఉంటాయి. వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకి ఎలా చేసుకోవాలా, ఎలాగ పరువు కాపాడుకోవాలని సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. మధ్యలో మనం దూరక్కర్లా. సీ యూ, బాయ్. అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గూడి గంటలు TV9. బాయ్.